ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ కాబోతుందా? ప్రజెంట్ మన భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే అవును అనిపిస్తుంది. విషయం ఏమిటంటే రీసెంట్గా మన భారత్ సర్క్రీక్ ప్రాంతంలో మిలిటరీని డిప్లాయ్ చేసింది. ఈ సర్క్రీక్ మన గుజరాత్ అండ్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. నేను మీకు కొన్ని రోజుల క్రింద ఇదిగో ఈ వీడియోలో పాకిస్తాన్ ఈ సర్క్రీక్ ప్రాంతంలో మిలిటరీ స్థావరాలు నిర్మిస్తుంది అండ్ ఇక్కడ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే పాకిస్తాన్ ఈ ప్రాంతంలో చేస్తున్న మిలిటరీ యాక్టివిటీస్ని గమనించి మన దేశ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఈ ప్లేస్లో ఏదైనా రెచ్చగొట్టే పనులు చేస్తే ఈసారి ఇండియా చేసే ఆపరేషన్తో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోతాయి. అలాగే ఈ ప్రాంతం నుంచి కేవలం గంటల దూరంలోనే పాకిస్తాన్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ అయిన కరాచీ ఉంది. ఆ కరాచీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది అని వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఈ పాకిస్తాన్ బుద్ధి మారకపోయేసరికి ఇప్పుడు మన ఇండియా ఈ ప్రాంతంలో మిలిటరీని కూడా డిప్లాయ్ చేసింది. నిజానికి సర్క్రీక్లో మన ఇండియా త్రిశూల్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతుంది. ఇందులో మన నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్లో భయం మొదలైంది. అక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతంలో తమ ఎయిర్ స్పేస్ని రెస్ట్రిక్ట్ చేసింది. అంటే ఈ ఏరియాలో ఎటువంటి విమానాలు ఎగరకూడదు అని ఆర్డర్ పాస్ చేసింది. ఒకసారి మీరు ఈ సర్క్రీక్ అనే ప్రాంతాన్ని గమనిస్తే ఇక్కడ మనుషులు ఎవ్వరూ ఉండరు. అప్పుడప్పుడు టూరిస్టులు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ మాదే అని క్లెయిమ్ చేస్తుంది. కానీ హిస్టరికల్లీ చూస్తే ఈ ప్రాంతం మన ఇండియాకు చెందుతుంది. పాకిస్తాన్ లాంటి ఒక పనికి మాలిన వీక్ దేశం మన ఇండియాను కావాలని ప్రతిసారి ఇలా రెచ్చగొట్టి గొడవలు పెడుతుంది. వీళ్లకు తెలుసు ఈ ప్రాంతంలో ఇండియాను రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అవుతుంది, దాంతో వాళ్ళకు భారీ నష్టం కలుగుతుంది అని. అయినా కూడా పాకిస్తాన్ వినదు. అలా ఎందుకో తెలుసా? పాకిస్తాన్ దేశంలో ఎటువంటి అభివృద్ధి జరగదు. ఆ దేశం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందదు. ఈ దేశంలో చెప్పుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది. ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఉన్నాడు. కానీ ఆ దేశాన్ని కంట్రోల్ చేసేది, పరిపాలించేది అక్కడి ఆర్మీ. ఒక దేశానికి ఆర్మీ ఉండేదే ఆ దేశాన్ని శత్రువుల నుంచి కాపాడడానికి. అదే ఆ దేశానికి శత్రువులు లేకపోతే ఆర్మీతో ఏం పని? రేపు పాకిస్తాన్కి ఇండియాకు మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి ఎటువంటి పని ఉండదు. పని లేనప్పుడు వాళ్ళకు ఫండ్స్ రావు. ప్రజలు కూడా ఆర్మీకి అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు. అందుకే ఈ పనికి మాలిన పాకిస్తాన్ ఆర్మీ కావాలని ఇండియాను రెచ్చగొడుతూ యుద్ధానికి వస్తుంది. దాంతో పాకిస్తాన్ ప్రజలకు మా ఆర్మీ మమ్మల్ని కాపాడుతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా చేసి అక్కడి ఆర్మీ ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటుంది. సేమ్ ఇదే డ్రామాని పాకిస్తాన్ ఆర్మీ గత 50-60 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఇక ఈ సర్క్రీక్ ప్రాంతానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతాన్ని సర్క్రీక్ అని పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మనం హిస్టరీని కాస్త తిరిగేస్తే ఈ ప్రాంతాన్ని మన పూర్వీకులు బాన్ గంగా అని పిలిచేవాళ్ళు. కానీ తర్వాత మన దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వాళ్ళ ఒక అధికారి క్రీక్ పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని సర్ క్రీక్ అని పిలవడం మొదలుపెట్టారు. మన భారత ప్రభుత్వం మన దేశంలో ఉన్న అనేక ప్రాంతాల పేరును మార్చింది. కానీ జియోగ్రఫికల్లీ ఎంతో ఇంపార్టెన్స్ కలిగిన ఈ ప్రాంతం పేరుని ఇంకా మార్చలేదు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సర్క్రీక్ అని కాకుండా బాన్ గంగా అని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎప్పటికీ ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ నార్మలైజ్ అవ్వవు. అక్కడి ఆర్మీ అవ్వనివ్వదు. ప్రజెంట్ ఈ లుచ్చా ఆసిఫ్ మునీర్ గాడు ఈ బాన్ గంగా ప్రాంతంలో అనేక ఆర్మీ బేస్లు నిర్మిస్తున్నాడు. వాళ్ళ సైనికుల్ని డిప్లాయ్ చేస్తున్నాడు. వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ చేద్దాము అని చూస్తున్నారు. ఫ్యూచర్లో పాకిస్తాన్కి మనకు యుద్ధం కేవలం జమ్మూ కాశ్మీర్ పీఓకే విషయంలోనే కాదు, ఈ బాన్ గంగా ప్రాంతం విషయం కోసం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మన భారత్ పాకిస్తాన్కి బాన్ గంగా ఏరియాలో ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే ఈసారి మీ దేశం రూపురేఖలు మార్చేస్తాము అని బెదిరించింది. కానీ పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశానికి కేవలం బెదిరిస్తే పని అవ్వదు. అందుకే ఇప్పుడు మన ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 కలిసి ఈ ప్రాంతంలో ఒక అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ చేయబోతున్నాయి. దీనికి సంబంధించిన నోటంని కూడా ఇండియా రిలీజ్ చేసింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్. ఏ విమానాలు ఈ ఏరియాలోకి రాకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది అని నోటీస్ జారీ చేయడం.
అయితే ఈ త్రిశూల్ మిలిటరీ ఎక్సైజ్ స్పెషాలిటీ ఏమిటంటే మన ఇండియా ఎప్పుడు లేని విధంగా దాదాపు 28,000 అడుగుల ఎత్తు వరకు ఈ ప్రాంతంలో ఏ విమానం ఎగరకూడదు అని నోటీస్ ఇచ్చింది. అంటే ఆ లెవెల్లో ఇక్కడ మిలిటరీ ఎక్సైజ్ జరగబోతోంది. గత 20 సంవత్సరాల్లో మన ఇండియా ఇంత పెద్ద మిలిటరీ ఎక్సైజ్ ఎప్పుడూ చేయలేదు. అలాగే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని కలిపి ఇంత భారీ లెవెల్లో యుద్ధ విన్యాసాలు భారత్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే చాలామంది ఇది కేవలం ఒక యుద్ధ విన్యాసం మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఏదో జరుగుతుంది అని చెప్తున్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ 1 స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇండియా ఇలాగే మిలిటరీ ఎక్సైజ్ అని చెప్పి ఒక్కసారిగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బహుశా ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బై ద వే, ఈ త్రిశూల్ మిలిటరీ ఎక్సైజ్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు జరగబోతుంది. ఈ 12 రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైనా జరగవచ్చు. నవంబర్ 10 తర్వాత పాకిస్తాన్ రూపురేఖలే మారిపోవచ్చు. నాకు ఈ విషయాన్ని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. మన ఇండియా గత 10-12 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ని డీల్ చేసే విధానం కంప్లీట్గా మారింది. కేవలం పాకిస్తాన్నే కాదు, ప్రపంచంతో మన ఇండియా కమ్యూనికేట్ అయ్యే విధానం కూడా మారింది. ఇంతకు ముందు మనం చాలా వీక్గా ఉండేవాళ్ళం. ఎవరు ఏమన్నా నోరు మూసుకొని కూర్చునే వాళ్ళం. ఈవెన్ పాకిస్తాన్ లాంటి చిల్లర దేశం కూడా మన ఇండియా పైన దాడి చేసి మనల్ని బెదిరించి వెళ్ళిపోయేది. అప్పట్లో పాకిస్తాన్కి కూడా మన ఇండియా ప్రాపర్ రిప్లై ఇచ్చేది కాదు. మీ అందరికీ తెలుసు, 2008లో పాకిస్తాన్ మనపై ఒక అతిపెద్ద దాడి చేసి తాజ్ హోటల్లో దాదాపు 166 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసింది. మనపై ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్కి రీప్లై ఇవ్వాలా వద్దా? కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పీఎం మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్పై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ మొన్న జరిగిన పెహల్గాం అటాక్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది మన భారతీయుల్ని అంతం చేశారు. దీనికి రియాక్షన్గా ఇండియా పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఎన్నడూ లేని విధంగా భయాన్ని క్రియేట్ చేసింది. ఇండియా ఒకప్పటిలాగా వీక్గా లేదు. గెలికితే దేశంలోకి వచ్చి మరీ చంపుతున్నారు అని పాకిస్తాన్లో భయం మొదలైంది. ఉగ్రవాదుల్లో భయం మొదలైంది. నేను ఇలా చెబితే కాంట్రవర్సీ అవుతుందేమో కానీ కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు వీళ్ళు పాకిస్తాన్పై చాలా సాఫ్ట్గా ఉండేవాళ్ళు. పాకిస్తాన్ని అసలు ఎనిమీ కంట్రీగానే చూసేవారు కాదు. కానీ పాకిస్తాన్ మాత్రం మన ఇండియాపై ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసి మనల్ని బెదిరించి వెళ్ళిపోయేది. పాకిస్తాన్ లాంటి ఒక లుచ్చా కంట్రీకి ఇంత పెద్ద భారతదేశం ఆ సమయంలో భయపడేది అంటే నిజంగా సిగ్గుచేటు, మనకు అవమానం. నేను ఈ విషయాన్ని గాల్లో చెప్పట్లేదు, ప్రూవ్ కూడా చేస్తాను. ఈ సర్కిరిక్ ప్రాంతంలో అంటే మన బాన్ గంగా ప్రాంతంలో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హెవీగా హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ భారీగా న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో అంటే 2006లో ది ఎకనామిక్స్ టైంలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇందులో అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో కలిసి ఈ సర్క్రిక్ ప్రాంతంలో అంటే మన భారత ప్రాంతంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాము అనుకున్నారు. అప్పుడు మన భారత్ ఎంత వీక్గా ఉంది అంటే మన ప్రాంతంలో మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ తీయడానికి పాకిస్తాన్తో చేతులు కలపడం ఏంటి? అంటే ఈ ప్రాంతంలో మనం ఆయిల్ గ్యాస్ కోసం డ్రిల్లింగ్ చేస్తే పాకిస్తాన్ గొడవ పడుతుందేమో అని భయపడే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పాకిస్తాన్తో చేతులు కలపాలి అనుకుందా? దీన్ని బట్టి అప్పటి ప్రభుత్వానికి పాకిస్తాన్ అంటే ఎంత ప్రేమ భయం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎంతో బ్రిలియంట్ పర్సన్, అందులో డౌటే లేదు. ఆయన మన దేశాన్ని ఒక అతిపెద్ద ఆర్థిక సంకటం నుంచి కాపాడారు. కానీ 2006 సమయంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది మన్మోహన్ సింగ్ గారే, కానీ అతను కేవలం ఒక పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే. అంటే అతను పేరుకు మాత్రమే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వెనకాల నుంచి ప్రభుత్వాన్ని నడిపించింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒక పార్టీని నాయకుడిని తక్కువ చేయాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ నిజాలు మీకు తెలియాలి అని చెప్తున్నాను. పాకిస్తాన్తో కలిసి మన ఇండియాలోని ఒక ప్రాంతంలో ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకోవడమే ఒక వరస్ట్ ఐడియా. అఫ్కోర్స్ తర్వాత మిగతా పార్టీలు లీడర్స్ ఈ ఐడియాను క్రిటిసైజ్ చేయడంతో గవర్నమెంట్ ఈ ఐడియాను ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ బాన్ గంగా ప్రాంతంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ జరగబోతుంది. మన భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో క్లియర్గా చెప్పింది, మేము ఆపరేషన్ సింధూర్ని కంప్లీట్గా ఆపట్లేదు,
కేవలం కొన్ని రోజుల వరకు పాస్ చేస్తున్నాము. ఇది మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అని. అందుకే ఆపరేషన్ సింధూర్ 2 ఈ సర్క్రిక్ ప్రాంతంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. నేనైతే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 జరగాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ ఒక చెత్త చిల్లర దేశం. అక్కడి ఆర్మీ సర్వైవ్ అవ్వడానికి మన ఇండియాను రెగ్యులర్గా ఏదో ఒక విషయంలో రెచ్చగొడుతూనే ఉంటుంది. ఈ పాకిస్తాన్ లాంటి చీడ పురుగుకు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి అంటే ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ చేసి ఈసారి మన నేవీని కూడా యూజ్ చేసి పాకిస్తాన్ పైన హెవీగా అటాక్ చేయాలి. ఈసారి మన భారత్ దెబ్బకి పాకిస్తాన్ ముక్కలు అవ్వాలి. ప్రజెంట్ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజెంట్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తూనే ఉంది. అండ్ పక్కనే ఉన్న బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ కోసం పోరాడుతుంది. అలాంటి సమయంలో వీళ్లకు మన ఇండియా కూడా తోడైతే ఈసారి పాకిస్తాన్ ముక్కలు అవ్వడం ఖాయం. ఈ విషయాన్ని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈసారి ఆపరేషన్ సింధూర్ 2 జరిగితే పాకిస్తాన్ రూపురేఖలు మారిపోతాయి అని ఇండైరెక్ట్గా చెప్పారు. పాకిస్తాన్ ముక్కలు అయితే ఇండియా పాకిస్తాన్ గొడవలే ఉండవు. ఎందుకంటే పైన ఆఫ్ఘనిస్తాన్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. బలూచిస్తాన్ దేశానికి మనకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. పాకిస్తాన్ ముక్కలు అయ్యాక ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ ఇదిగో ఇంత చిన్నగా వీక్గా మారిపోతుంది. వీళ్ళు ఎక్స్ట్రాలు చేస్తే పైనుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు సైడ్ నుంచి బలూచిస్తాన్, మన సైడ్ నుంచి భారత్ టార్గెట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు నోరు మూసుకొని బలవంతంగా అయినా పీస్ఫుల్గా ఉంటారు. అండ్ ఉగ్రవాదుల్ని ఎలిమినేట్ చేయడం మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఓవరాల్గా మన ఈ రీజియన్లో పీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే పాకిస్తాన్ని ఎలిమినేట్ చేయాల్సిందే. ఆ తర్వాత మనం బంగ్లాదేశ్ని చాలా ఈజీగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ 2 జరిగితే మంచిదా, లేదా యుద్ధం ఎందుకు, చాలా ప్రాణాలు పోతాయి, జరగకపోవడమే మంచిది అంటారా? మీ ఐడియాస్ని, ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.